సిగ్గు శరం లేని కేసీఆర్ ఈరోజు నేను అడుగుతున్నా బరాబర్ ఓకే నువ్వు కాదు కేసీఆర్, సిగ్గు శరం లేని కేసీఆర్ 7.5 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనేటప్పుడు ఫస్ట్ నువ్వు చేసిన బొక్కైడ చూపి చెప్పు. నేను ఇంత అప్పు చేసినా, వచ్చిన ప్రభుత్వం నెత్తి మీద ఇంత పెద్ద బండ పెట్టినా, బండ కింద ఉన్నటువంటి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని ఈరోజు ఆగం చేసినా అని గాముచ్చట కూడా చెప్తే బాగుండే కదా. అన్ని దోపిడీలు నువ్వు చేసి, అన్ని అప్పులు నువ్వు చేసి మా మీద ఏడుపా అనేది. నేను అడిగేదానికి ఒక్క సూటి ప్రశ్నకు ఆన్సర్ చెప్పమను. మేము ఇచ్చేటప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాము. ఉమ్మడి రాష్ట్రము, పెద్ద రాష్ట్రము, దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కనీసం గుడుసూది కూడా తయారు కాకుండా మేము అన్ని విధాల దేశాన్ని వడ్డిచ్చిన విస్తరాకులాగా చేసి అటు బీజేపీల చేతిలో ఇటు టీఆర్ఎస్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళిద్దరు కలిసి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిండ్రు. ఈరోజు కుక్కలు చింపిన ఇస్తరాకును మళ్ళీ ఎట్లయితే బ్రిటిష్ వాడు పారిపోయేటప్పుడు భారతదేశాన్ని ఎట్లా ఆగం చేసిపోయిండో మళ్ళీ వీళ్ళు గట్లే ఆగం చేస్తున్నారు. వాళ్ళనంటే విదేశీయులు కాబట్టి దేశం నుంచి తరిమి కొట్టినాం. వీళ్ళని ఎక్కడ తరిమి కొట్టాలనో తెలియక ఇక్కడనే మళ్ళీ కుట్టుకుంటూ కూర్చున్నాం. మళ్ళీ ఆ ఇస్తరాకును కుడుతున్నాం. గజ్జె పని శాత కాక దోపిడీ చేసి విలన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ని విలన్ అనే అధికారం హక్కు నీకుందా? ఆ చెట్టు కింద నీళ్ళు తాగి పెట్టిననే నువ్వు, ఆ చెట్టు కింద వెలిసిన మొక్కవే నువ్వు. ఆ మాటలు మాట్లాడితే కాంగ్రెస్ని పట్టుకొని విలను అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి నువ్వు విలన్ అయిందా?